హల్లెలూయా. మీ అందరికీ శుభవందనాలు. ముఖ్యంగా నాకు మొట్టమొదటిగా ఈ వాక్య చెప్పే అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞతలు వందనాలు. యోహాను 9:28 అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనవని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను అని సెలవిచ్చారు. ఆయన తప్పుకొనటం ఏంటండి? అసలు జీవజలం ఇవ్వడం ఆయన దగ్గర ఉంటే ఆయన కీర్తనలు 29:21 ఒకసారి చూద్దామండి. సారీ అండి, 4:14 కీర్తనలు. యోహాను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికే దప్పిపోన్నాడు. మరి ఆయన నీళ్లు మనకి జీవజలం ఆయన ఇచ్చేటప్పుడు ఆయనకి దాహం అవడం ఏంటండి? ఆయన పరమ తండ్రి, పరలోకమున తండ్రి, నరుడుగా, మానవునిగా, పరిశుద్ధాత్మగా మన ఈ లోకానికి నరుడుగా వచ్చాడు ఆయన. మరి ఆయన మనకన్నీ ఇస్తూ ఆయనకి మనం ఏమిస్తున్నామండి? ఆయన దప్పుకున్నప్పుడు మనం ఏమిస్తున్నాం ఆయనకి? మనం ఏమి ఇట్లా ఆయన దప్పిక శారీరకంగా కాదండి, ఆయన దప్పిక ఆత్మల గురించి, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం. ఆయన వచ్చిందే ఈ లోకానికి నరునుగా, పరిశుద్ధాత్మగా వచ్చిన తండ్రి మన పాపాల గురించి ఈ లోకానికి వచ్చి మన రక్షించి, మన పాపాల నుంచి విమోచన కలిగించి ఆయన పరలోక రాజ్యంలో మనకు చోటు ఇవ్వడానికి. కొంతమంది ఉన్నారు ఈ లోకంలో, ఉదయ కార్తీకం గారు వాళ్ళు, సువార్త అందరం వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వారికి ఆయన మనం ఏం చేస్తామంటే మనం ఏం చెప్తామండి? ఇప్పుడు యేసునందరూ ఇప్పుడు నిద్రించిన తర్వాత పరలోకంలో మనం అడుగుతాడు ఆయన, నువ్వేం చేస్తావు నా గురించి అని. మనం ఏం సమాధానం చెప్తాం? చేతులు అంత పెట్టి ఉంచున్నాం అనుకోండి, నా గురించి మీరు ఏమీ చేయలేదు, మీ గురించి నేను ఇంత చేస్తానంటే మన సమాధానం ఉండదు. అందుకని నేను అనుకున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఆయన దాహం కలిగినట్లు మనం కూడా ఆయనలో దాహం కలిగి ఉండాలి. ఆత్మల గురించి మన వంతు మనం దేవుని దాహం తీర్చడానికి మనం సహాయం చేయాలి. సహాయం అనేది కాదు, ఇది మన బాధ్యత. మన పనులు మనం చేసుకుంటున్నాం. ఆయన ఇచ్చిన ప్రతి ఆస్తి కానీ, ప్రతి తిండి కానీ మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చూపిస్తున్నాం. ఆదివారం చర్చికి వస్తున్నాం, 2 వాక్యాలు వింటున్నాం, పాటలు పడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది కాదు అసలు. ఆయన ఆత్మ, ఆయన దాహం తీర్చడానికి మనం ప్రార్థన పడాలి. అలాంటి దాహం మనం అందరం కలిగి ఉండాలని ఆయన బిడ్డలమైన మన రక్షణలో పొందిన వారు, రక్షణ కలిగిన వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ, వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా, తిట్టినా కొట్టినా వారిని మనస్ఫూర్తిగా మన వాక్యం ద్వారా వాళ్ళ మనసును మార్చి పరలోక రాజ్యంలో యేసయ్య చోటికి చేర్చాలని ఆయన ఉద్దేశం. నా బిడ్డలైన ఈ లోకంలో రక్షణ పొందిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన దాహం తీసుకొని దేవుని నామమున ప్రార్థిస్తూ ఈ చిన్న వాక్యాన్ని మీ అందరికీ కూడా ఇదే ఆత్మ కలిగి ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను.